భూ యజమానులు, బిల్డింగ్ యజమానులు ఎప్పటి నుండి ఎదురుచూస్తున్న ఎల్ఆర్ఎస్ బీపీఎస్ బోర్డ్ రెగ్యులరైజేషన్ స్కీమ్లను రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో ప్రవేశపెట్టింది అని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు అన్నారు. జీఎంసీ కౌన్సిల్ హాల్లో కమిషనర్ పులి శ్రీనివాసులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ బీపీఎస్ పథకం కింద ఈ సంవత్సరం ఆగస్టు లోపు నిర్మించిన భవనాలలో ఉన్న డీవియేషన్లను క్రమబద్ధీకరించుకుని చట్టపరంగా మున్సిపల్ యాక్ట్ ప్రకారం బిల్డింగ్ ప్లాన్ తీసుకోవచ్చు అని, అదేవిధంగా గతంలో భూ యజమానులు అనాధికార భూములు కొనుగోలు చేసి ఉంటే వాటిని ల్యాండ్ రెగ్యులరైజేషన్ యాక్ట్లో క్రమబద్ధీకరించుకుని అధికృత భూమిగా వారి భూమిని చేసుకోవచ్చని సూచించారు. ఒక 2-3 ఇంపార్టెంట్ ఇష్యూస్ మీద ఈరోజు ప్రెస్కి బ్రీఫ్ చేయడానికి పిలిచాము. దీనిలో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం మరి రీసెంట్గా ఎల్ఆర్ఎస్, తర్వాత బీపీఎస్, తర్వాత డిస్ప్లే బోర్డ్స్కి సంబంధించి కొన్ని గైడ్లైన్స్ అంటే రూల్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఎల్ఆర్ఎస్ స్కీము ఆల్రెడీ మనకి ఎల్ఆర్ఎస్, బీపీఎస్ రెండు కూడా పోస్టులోకి వచ్చాయి. ఎల్ఆర్ఎస్ ఏంటంటే టైం టు టైం ఎక్స్టెండ్ చేసుకుంటా వస్తున్నారు గవర్నమెంట్ నుంచి. బట్ నెక్స్ట్ 2026 జనవరి 13 వరకు అది ఇప్పుడు పోస్ట్లో ఉంది. అట్లానే బీపీఎస్ స్కీమ్ వచ్చేటప్పటికి అది 1985 నుంచి 31/8/2025 వరకు ఈ మధ్య పీరియడ్లో కట్టినటువంటి కన్స్ట్రక్షన్స్ ఎక్కడైతే మరి ప్లాన్ తీసుకొని వైలేషన్ జరిగినాయో, లేకపోతే అసలు ప్లానే లేకుండా కన్స్ట్రక్షన్ జరిగినాయో, ఇవన్నీ కూడా ఈ మధ్యలో కట్టిన కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో గవర్నమెంట్ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దీనికి ఎల్ఆర్ఎస్కి సంబంధించి, బీపీఎస్కి సంబంధించి ఇప్పటికే బిల్డర్స్ తోటి, అట్లాగే రియల్ ఎస్టేట్ చేసేటటువంటి వ్యాపారవేత్తలతోటి, తర్వాత ఎల్టీపీస్ తోటి ఈ రెండు విషయాలకు సంబంధం ఉన్న ప్రతి ఒక్కరితో కూడా ఇప్పటికే సిరీస్ ఆఫ్ మీటింగ్స్ పెట్టాము. అట్లనే ప్రజలకు కూడా అప్పీల్ చేయడం జరిగింది. కాబట్టి ఈ రెండు స్కీమ్స్లో మీరు ఏదైతే గవర్నమెంట్ నామ్స్ ప్రకారం గవర్నమెంట్ ఇచ్చిన గైడ్లైన్స్ని ఫాలో అవుతూ చేసుకుంటే రేపు ఉత్తరోత్తర ఇప్పుడు ఎల్ఆర్ఎస్లో రెగ్యులరైజ్ చేయించుకుంటే ఆ ప్లాట్ ఓనరు ఉత్తరోత్తర బిల్డింగ్ పర్మిషన్ పెట్టుకున్నప్పుడు ఈ పెనాల్టీస్, ఎక్స్ట్రా ఫీజులు కానీ ఇట్లా ఏవైతే ఉన్నాయో అవన్నిటి నుంచి కూడా విముక్తి పొందవచ్చు. అట్లానే బీపీఎస్లో ఏమవుతుంది, రెగ్యులరైజ్ చేయించుకోకపోతే బీపీఎస్లో మన ప్లాన్ వైలేషన్ ఉన్నప్పుడు ప్రాపర్టీ ట్యాక్స్ కూడా వాళ్ళకి పెనాల్టీస్ పడతారు. 25%, 50%, 100% కూడా ఎక్స్ట్రా కట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి అవన్నీ కూడా ఇది బీపీఎస్ ద్వారా రెగ్యులరైజ్ చేయించుకుంటే తద్వారా వాటి నుంచి కూడా రిలీఫ్ ఉంది. కాబట్టి ప్రజలందరూ పర్టికులర్గా బీపీఎస్ స్కీమ్లో మేము ఒక సర్వే చేస్తున్నాము. ప్రతి ఇల్లు మన సెక్రటరీ స్టాఫ్ ద్వారా వెరిఫై చేయించి 1985 నుంచి ఇప్పటిదాకా ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే ప్రాపర్టీ ట్యాక్స్ రిసీట్స్ ఉంటాయో దాన్ని క్రైటీరియాగా తీసుకొని వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేస్తున్నాము. మోటివేట్ చేసి తద్వారా వాళ్ళు బీపీఎస్లో కవర్ అయ్యే విధంగా ప్లాన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీకు ఎక్స్ట్రా రెగ్యులరైజ్ కానందువలన, వైలేషన్స్ ఉన్నందువలన ఎక్కడైతే ఎక్స్ట్రా ఫీజెస్ కడుతున్నారో, లేకపోతే ఎక్స్ట్రా ట్యాక్సెస్ కడుతున్నారో వాటి నుంచి కూడా మీరు రిలీఫ్ తీసుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం చాలా కాలం తర్వాత మరి ప్రజలు ఇబ్బంది పడకూడదు, ఎక్స్ట్రా ట్యాక్సెస్ కట్టకూడదు, తర్వాత తప్పో కట్టేశారు, వాళ్ళకి ఒక అవకాశం ఇద్దామని చెప్పేసి ప్రభుత్వం భావించి మంచి ఉద్దేశంతో ఈ గైడ్లైన్స్ ఇచ్చారు. దాన్ని సద్వినియోగం చేసుకోమని మనం అందరికీ తెలియజేస్తున్నాం. ఇలానే ఎల్ఆర్ఎస్లో ఏమవుతుందంటే కొంతమంది అనాథరైజ్డ్ లేఅవుట్స్ వేసి అమ్మేసుకొని వెళ్ళిపోయినటువంటి వాళ్ళు, కొన్నటువంటి వాళ్ళు కొంతమంది కన్స్ట్రక్షన్ చేసుకున్నారు, కొంతమంది ఖాళీ ఫ్లాట్స్ ఉంచుకున్నారు.
ఇప్పుడు వాళ్ళ దగ్గర సరైన ఇన్ఫర్మేషన్ లేనందువలన మేము ఐపీఎల్పీ కూడా చేయడానికి కొంచెం టైం తీసుకోవాల్సి వస్తుంది కొన్ని లేఅవుట్స్. కాబట్టి ప్రీవియస్గా ఎవరైతే ఆ లేఅవుట్స్ చేశారో వాళ్ళు వచ్చి సహకరించినా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్లాట్ ఓనర్స్ వేకెంట్గా ఉండని, లేకపోతే బిల్డింగ్ కట్టుకోమని, ఇవన్నీ కూడా వాళ్ళకి తగినటువంటి సమాచారం ఇస్తే టౌన్ ప్లానింగ్ విభాగానికి త్వరితగతిన మీకు ఐపీఎల్పీ చేయటము, తర్వాత దానిలో అప్లై చేసినటువంటి ఇండివిజువల్ ప్లాట్స్ రెగ్యులర్ చేయటం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు కూడా సహకరించాలని చెప్పేసి